సందర్భంగా 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసినప్పుడు ఏ ఒక్క పోలీస్ అయినా వచ్చి ధర్నా రాష్ట్రంలో రాలేదు. మరి ఇప్పుడు అప్పుడే కేసీఆర్ అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉండకు అట్లా కేసీఆర్ అలా 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 అంటే ఆలోచన చేయలేదు. మంచి ప్రభుత్వం మంచి పాలన చేసిండు. అదే కాకుండా ఆటోలను రోడ్ల మీద తెచ్చిండు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి. రోడ్ల మీద ఆటోల జీవితాలను వాడుకున్న వ్యక్తి పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఆటోల జీవితాలు ఇలా ఒక్కొక్క ఆటో వ్యక్తి ఏడుస్తున్నారు, అరే మేము మాకు నడుస్తలేదు, అది నడుస్తలేదు అని చెప్పి. అట్లాగనే ఒక పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తాను, ఆ తులం బంగారం ఎటుపోయిందో. మళ్ళా ముసలోళ్ళకు ముసలోళ్ళకు పింఛన్ ఇస్తే ఒక అమ్మ అడిగిందని, బిడ్డ 4,000 అంటే ఆ రేవంత్ రెడ్డి ఏమేమి ఇస్తున్నామా, నేను కారు గెలిచిన బిడ్డ అన్నాను. కారు గెలిచినామమ్మా, మన ఊళ్ళో గెలిచినాం, కానీ అంతలో గెలవలేమమ్మా అని అన్న. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన గట్ల అసలు పాలన నడుస్తుంది. ఏది 4,000 ఎట్టుపోయినాయి, తులం బంగారం ఎట్టుపోయింది, మన స్కూటీలు ఎట్టుపోయినాయి, ఇట్లా మరి 2,500 పింఛన్ ఎట్టుపోయింది, ఇవన్నీ ఎట్టుపోయినాయి. మరి ఆయన ఒక ఎలక్షన్లప్పుడు ఒకరికి నోటీస్ ఇచ్చుడు పార్టీలు ఉన్న వాళ్ళకు. ఇది అని అవసరం. ఆయన నువ్వు పాలన చేస్తే మంచి చేయి, రేపు నిన్ను మెచ్చుకుంటారు. అరే నువ్వు అన్న గ్యారంటీలు అన్నీ అది మెచ్చుకుంటారు. కానీ నువ్వు పాలన చేయకుండా యూరియా కూడా మరి ఎకరాకి ఎన్ని ఒక్కటే సంచి, ఎకరాకు ఒక యూరియా సంచి ఇస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒకటి ఇస్తాడట, మళ్ళీ రేపు ఒకటి ఇస్తాడు, మళ్ళీ ఇంకో 6 నెలలు, మళ్ళీ 3 నెలలు ఒకటి ఇస్తాడు. అంటే రైతు పోయి హ్యాపీ చేసుకోవాలా నాయన. నువ్వు బయట తిరుగుడు కాదు ఇక్కడ. మళ్ళీ గ్రూపులలో ఒక్క విద్యార్థులు కూడా పట్టించుకుంటారు. అన్నమాట గ్రూపుల పాఠశాలలో పోతుంటే ఒక్క పిల్లాడు కూడా, ఒక గ్రూపుల పాఠశాలలో పిల్లలు ఎట్లా తింటారు అది పట్టించుకుంటున్నావా? అది మళ్ళీ విద్యాశాఖ మంత్రివేమో, అది కూడా నీకే ఉండే. మరి ఏ శాఖకే మంత్రి చేయనివి, మరి ఎట్లా ఇది పాలన? కాబట్టి నువ్వు మంచి పాలన చేయి, మంచిగా ఉండు, లేకపోతే నిన్ను గద్దె దించేదాకా వదిలిపెట్టాం. మీకు ఇది కలర్ అంటేనే భయపడుతుంది.